ಮಾಡೇಸಾడు అలాగే వెళ్ళిపోయా ఇక్కడే మాట్లాడు ఇక్కడే మాడేది ఓకేనా సార్ సార్ టెంకాయలు టెంకాయ కుట్టడం సర్పంచ్లో సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిత్యం అభివృద్ధి పనుల జాతర. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రూరల్ నియోజకవర్గంలో ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం నిరంతర ప్రయత్నం. ఆ నిరంతర ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కొత్త వెల్లంటి పాత వెల్లంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమైన గ్రామాలు. ఈ రెండు గ్రామాల్లో కూడా అనేక రకాల అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవాలు. ముఖ్యంగా ఏదైతే కొత్త వెల్లంటి గ్రామంలో 3 ఫేజ్ కరెంట్ 24 గంటల కరెంట్, దీంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొత్తం కూడా ప్రారంభోత్సవాలు జరిగిపోయినాయి. ఈ యొక్క 3 ఫేజ్ కరెంటు వల్ల 24 గంటల కరెంటు వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క పనులు అధికారుల సహాయ సహకారాలతో, స్థానిక నాయకుల సహాయ సహకారాలతో, స్థానిక ప్రజల సహాయ సహకారాలతో, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ అందరి సహాయ సహకారాలతో రికార్డు స్థాయిలో పూర్తి చేయడం జరిగింది. రాష్ట్రంలోనే ఈ యొక్క పనుల విషయంలో నెల్లూరు రూరల్ నెంబర్ 1 స్థానంలో ఉండటం మనందరికీ అదృష్టంగా, మనందరికీ దక్కిన గౌరవంగా భావిస్తూ ఇంకా కూడా ఈ యొక్క గ్రామాల్లో చేయాల్సినటువంటి అభివృద్ధి పనులు శక్తి మించి ఎంతవరకు అవకాశాలు ఉంటే అన్ని రకాల ప్రయత్నాలు చేసి నిధులు విడుదల చేస్తూ ఉన్నాం. చేసే నిధులు శంకుస్థాపనలో చేయటం కాకుండా శంకుస్థాపన రోజే ప్రారంభోత్సవ తేదీని ప్రకటించే కొత్త సంప్రదాయం. ఏదైతే పనులు శంకుస్థాపన చేస్తామో శంకుస్థాపన చేసిన రోజే ఇన్ని రోజుల్లో ఇన్ని నెలల్లో ఈ పనులు పూర్తి చేస్తామని ప్రజలకు మాట ఇచ్చే సాంప్రదాయం నెల్లూరు రూరల్లోనే ప్రారంభించాం. ఆ రకంగా దేవుడి దయ వల్ల ఇప్పుడు దాకా అన్నీ జరిగిపోతున్నాయి. భవిష్యత్తులో కూడా ఇంకా కూడా ఈ ప్రాంతాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏదైతే ఆ గిరిజన కాలనీల్లో, దళిత కాలనీలో ఇంటర్నల్గా కొన్ని కాలువలు అవసరం కూడా ఉంది. వాటి కోసం కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉంచాం. నిధులు వచ్చిన వెంటనే వాటిని కూడా పూర్తి చేస్తామని మాట ఇస్తూ మళ్ళీ చెప్తున్నా, కొత్త వెల్లంటి కానీ పాత వెల్లంటి కానీ ఈ యొక్క గ్రామాల్లో ఏదైతే అందరికీ మనవి చేసేది ఒకటే, ఎన్నికల వేళ మాత్రమే పార్టీ అజెండాలు. ఎన్నికల్లో ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు ఓటేసుకోవచ్చు. ఎన్నికలు లేని వేళ పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా అభివృద్ధి పనుల అజెండాగా పనిచేయాలని, గ్రామంలో ఎక్కడా కూడా తగాదాలకి పాల్పడవద్దని. ఎక్కడైనా గ్రామం ఉన్న తర్వాత తగాదాలు వస్తూ ఉంటాయి. పాలకాడనో, నీళ్ళకాడనో, చెట్లకాడనో, గట్లకాడనో, పుట్లకాడనో తగాదాలు వస్తూ ఉంటాయి. అవే ఆ తగాదాలు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళే అవకాశం లేకుండా ఎక్కడికెక్కడ స్థానికంగా పెద్ద మనుషులు కూర్చొని పార్టీలకు అతీతంగా సామరస్యంగా పరిష్కరించుకోండి. ఎందుకని చెప్తున్నానంటే ఆ యొక్క గ్రామాల్లో ఒక మంచి వాతావరణం, అక్క, అన్న, మావ, బావ, అమ్మ అనే మంచి వాతావరణం ఉండాలా. ఎందుకంటే మనం అందరం కూడా చిన్న రైతులమే. ఈ చిన్న రైతులమి పోలీస్ స్టేషన్లో కేసులు ఇరుక్కుంటే ఒక తగాదా ప్రారంభమైతే ఆ తగాదా అంతం మన చేతుల్లో ఉండదు. ఎక్కడ దాకా పోతాయో కూడా తెలియదు. కాబట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ, లాయర్ల చుట్టూ తిరగటం అంటే మనం నిజంగా మన ఆస్తులు అమ్ముకోవటమే. దయచేసి అలాంటి పరిస్థితులు తీసుకురాకుండా ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా కలిసికట్టుగా ఉండి ఎన్నికలు వచ్చినప్పుడు మీకు నచ్చిన పార్టీకి, నచ్చిన వ్యక్తులకి, మీకు ఎవరు పనిచేస్తారో మీకు నచ్చిన వ్యక్తికి ఓటేయండి. ఎన్నికలు లేని వేళ రాజకీయ వాదాలు, విభేదాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని, అందుకు స్థానిక శాసనసభ్యుడిగా మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా ఎమ్మెల్యే కార్యాలయం అన్ని రకాల కూడా అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను.
గారు